3 నెలల రేషన్ ఒకేసారి. వచ్చే 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలోనే పంపిణీ చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఏప్రిల్‌లోనే పంపిణీకి కేంద్రం నిర్ణయం. 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఏప్రిల్ నెలలో పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవైపు గత సీజన్లకు సంబంధించిన ధాన్యం నిల్వలు, మరోవైపు మిల్లింగ్ పూర్తయి వస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్‌తో గోధుమల్లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో నిల్వలను త్వరగా పూర్తి చేసేందుకు కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గోధుమల నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని తరలించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల బియ్యం ఇస్తున్నారు. 3 నెలలు కోటా ఒకేసారి ఇస్తుండటంతో ఒకే కుటుంబంలో నలుగురికి సభ్యులుంటే 72 కిలోలు, 5గురు సభ్యులుంటే 90 కిలోలు చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.5 కోట్ల రేషన్ కార్డులు ఉండగా వాటిపై 3,40,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీకి రాష్ట్రం పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. 3 నెలలకు ఒకసారి కోటా ఇవ్వడం వల్ల సాఫ్ట్‌వేర్ వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు ఒకేసారి వేలిముద్ర వేస్తే 3 నెలలు కోటా డ్రా అవుతుందా లేక 3 సార్లు వెయ్యాలా అనే అంశంపై కసరత్తు జరుగుతుంది. ఏప్రిల్ 1 నాటికి సాఫ్ట్‌వేర్ అప్డేట్ పూర్తి చేసి పంపిణీ ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎఫ్‌సిఐ భారత ఆహార సంస్థ వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉండడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. గత ఖరీఫ్ యాసంగి సీజన్లలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్ రూపంలో భారీగా గోదాములకు చేరుతుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గోధుమలను కొంతవరకైనా ఖాదీ చేసేందుకు కేంద్రం 3 నెలలు రేషన్ ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.